పర్యాటక శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యశ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ గారు విచ్చేసి ఉన్నారు. వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఫోటో ఎగ్జిబిషన్ ని విజిట్ చేస్తూ ఉన్నారు మన అందరి ప్రియతమ ప్రజా నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు गौरवनीय आमंत्रित कर सौभाग्य प्राप्त कर रहे हैं। आपका यह उपस्थित होना हमारे अखंड उम्मడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజల యొక్క సెంటిమెంట్ ఆనాడెప్పుడో 127 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు నిర్వహించినటువంటి హేవలాక్ బ్రిడ్జ్ ని ఒక సుందరమైనటువంటి పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచనకి చాలా కాలంగా ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో మొట్టమొదటి మెట్టు ఈ కార్యక్రమం అనేటువంటి మాటను తెలియజేస్తూ ఈ హేవలాక్ బ్రిడ్జ్ ని గాని బ్రిడ్జి లంకను గాని అటు కడియం నర్సరీలను గాని నిడదవోల్లో కోట సత్తమ్మ తల్లి టెంపుల్ గాని వీటన్నిటినీ కూడా ఒక సర్క్యూట్ గా ఏర్పాటు చేసి ఒక అద్భుతమైనటువంటి డిపిఆర్ తయారు చేసుకుని దాని ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు మనకి తొలి నుంచి కూడా సంపూర్ణమైన సహకారం అందించి దాన్ని ముందుకు తీసుకొచ్చారు. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, అదే విధంగా మా ఎంపీ పురంధేశ్వరి గారు చూపించినటువంటి సహకారం, వీటన్నిటితో పాటు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల మేరకు ఇవాళ ఇక్కడ మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అఖండ గోదావరి అనేటువంటి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసుకుంటున్నటువంటి శుభ సందర్భం ఇదనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తూ ఇవాళ ఇది కేవలం ఇక్కడ రాజమండ్రి వరకు మాత్రమే పరిమితం కాదు, ఉభయ గోదావరి జిల్లాలకి కూడా ఇది పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి రేపటి రోజుల్లో పిచ్చుకల లంకను గాని అదే విధంగా ఇతరత్ర ప్రాంతాలన్నింటినీ కూడా అద్భుతంగా తయారు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో మొట్టమొదటి భాగం ఇవాళ ఇక్కడ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అనేటువంటి మాటని తెలియజేస్తూ ఐ రిక్వెస్ట్ అవర్ సెంట్రల్ మినిస్టర్ దట్ దిస్ పర్టికులర్ సిటీ హ్యాస్ గాట్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ and hence we request you that I have already submitted you one representation that National School of Drama for that branch should be there in Rajahmundry also. Apart from that, cultural centers have been developed in this area. That's why please make it convenient that National School of Drama should be here as one branch. Please, we request you like that, sir. Apart from that, Rajahmundry has got rich cultural heritage. Lot of poets have been born here. It is నవోన్మేషమైనటువంటి సుందర వదనారవిందమైనటువంటి ఈ రాజమహేంద్రవరాన్ని ప్లీజ్ we request your good officers to announce it as cultural and heritage city గా దీన్ని అనౌన్స్ చేయమని చెప్పి I request the central minister. Apart from that, I request our Panchayati Raj and Deputy Chief Minister of Andhra Pradesh, Shri Pawan Kalyan ji, who has been very much fond of this particular city. He has been showing so much of interest in developing this area. So I request Deputy Chief Minister Garu also to take up special interest in developing Rajahmundry district in a better way. Like that, I request our MP Garu also to take special care in developing this area as tourism hub. And finally, I request all the people who have been gathered here to support us and రాజమండ్రికి ఉన్నటువంటి చరిత్రని సంస్కృతిని పునరుజ్జీవింపజేసే విధంగా ఇక్కడ సహకారం అందించాల్సిందిగా ప్రత్యేకంగా కోరుకుంటూ ఇవాళ ఎంతో మక్కువతోటి ఇక్కడికి వచ్చినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి అదే విధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై హింద్. Now I request Sri Ajay Jain ji, our Special Chief Secretary, Tourism, please deliver his speech. అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ యూనియన్ టూరిజం మినిస్టర్ శ్రీ షెకావత్ గారికి, డిప్యూటీ సీఎం గవర్నర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన టూరిజం మినిస్టర్ దుర్గేష్ గారికి, రామానాయుడు గారికి, ఎంపీ పురంధేశ్వరి గారికి, ఇతర శాసనసభ్యులకి,
అతి ప్రజాప్రతినిధులకి, అధికారులకు, పత్రికా ప్రతినిధులకు, ప్రజలందరికీ నా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. గోదావరి జిల్లా చీల్కారి కోరిక ఇది అఖండ్ గోదావరి ప్రాజెక్ట్ కి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా భారత సర్కార్కి, కేంద్ర ప్రభుత్వంకి మనం ధన్యవాదాలు ఇవ్వాలి. दादापू 8 प्रोजेक्ट्स बनाकू 430 करोड़ तो सर राज्य सरकार की तरफ से मैं केंद्र सरकार का, प्रधानमंत्री जी का, आपका मिनिस्ट्री ऑफ टूरिज्म का, एमपी जी का मैं हृदयपूर्वक धन्यवाद करता हूं. हमें 8 प्रोजेक्ट सैंक्शन किए गए हैं और 430 करोड़ में, उसमें से 7 प्रोजेक्ट्स पिछले 1 साल में ये गवर्नमेंट आने के बाद सैंक्शन किए गए हैं सर. और स्टेट गवर्नमेंट सर इज फुल्ली कमिटेड टू कंप्लीट दिस प्रोजेक्ट्स इन टाइम and extend full cooperation under leadership of our Honorable Chief Minister and Honorable Deputy Minister and Tourism Minister. Thank you one and all. స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ఒక నిమిషం మాట్లాడుతున్నారు. హలో భయ్యా. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపనకి విచ్చేసిన కేంద్ర మంత్రివర్యులు షెకావత్ గారికి, మొట్టమొదటిసారిగా మన నగరానికి విచ్చేసిన పొలిటికల్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్యులు దుర్గేష్ గారికి, రామానాయుడు గారికి, పార్లమెంట్ సభ్యురాలు బీజేపీ స్టేట్ చీఫ్ పురంధేశ్వరి గారికి, శాసన మండలి శాసన సభ్యులందరికీ కూడా పేరు పేరున అధికారులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీడియా వారికి నమస్కారం. గతంలోనే మొన్నే చూసాం ఏడాది సుపరిపాలన. ఆ సుపరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్పారు. కూటమి యొక్క ఆలోచన విధానం, ఈ కూటమి రాష్ట్రానికి ఏంటి అవసరం, ఈ కూటమి ఏ విధంగా వెళ్ళబోతా ఉందన్నది చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత ఒక విశ్వాసం, ఉత్సాహం, కూటమి నాయకులు కేడర్లోని ఒక బలమైన నమ్మకం, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ముమ్మాటికి కూటమి ప్రభుత్వంలో మరే 15 సంవత్సరాల అధికారంలో ఉండాలి. దానికి అనుగుణంగా ఇది మన కళ, ఇది మన ప్రజల యొక్క. ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకి విచ్చేసిన గౌరవనీయ కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరపున మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతున్నాను. అలాగే గౌరవనీయ జలవనరుల మంత్రివర్యులు, జలవనరుల శాఖ మంత్రివర్యులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, గౌరవనీయ పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి, గౌరవనీయ ఎంపీ రాజమహేంద్రవరం శ్రీమతి డి పురంధేశ్వరి గారికి, గౌరవనీయ ఎమ్మెల్సీ రాజమండ్రి శ్రీ సోము వీరాజ్ గారికి, శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, గౌరవ ఎమ్మెల్యే రాజమండ్రి నగరం, మనందరికి ఇష్టలైన పట్టు విడవని విక్రమార్కులు శ్రీ గోరంట్ల, నాకు ఇష్టమైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, మనం తగ్గాలి తప్ప ఆయన తగ్గడం, మనం ఆయన చూసి నేర్చుకోవాలి. మనకి అడాప్టబిలిటీ రాదు, ఆయన అడాప్టబిలిటీ నేర్పిస్తారు మనకి. అలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, రాష్ట్ర హితువుని, రాజమండ్రి హితువుని, గోదావరి జిల్లాల హితువుని కోరుకునే వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం.
అలాగే రాజానగరం బత్తుల బలరామకృష్ణ గారికి, వనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, శ్రీ ముప్పిడి వెంకటేశ్వర గారికి కొవ్వూరు ఎమ్మెల్యే, శ్రీ మడ్డిపాటి వెంకటరాజు గారు గౌరవనీయ ఎమ్మెల్యే గోపాలపురం, చెర్రి బాలరాజు గారు పోలవరం ఎమ్మెల్యే, శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు చైర్మన్ రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, శ్రీ ముఖసాని బాలాజీ గారు, శ్రీ అజయ్ జైన్ గారు, శ్రీమతి పి ప్రశాంతి గారు కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ తూర్పుగోదావరి జిల్లా, అలాగే శ్రీ డి నరసింహకిషోర్ గారు ఎస్పీ మన తూర్పుగోదావరి జిల్లాకి, ఎస్ చంద్రరాముడు ఐఏఎస్ గారికి జాయింట్ కలెక్టర్, ఇక్కడికి విచ్చేసిన మీకు మీ ద్వారా గోదావరి జిల్లాల ప్రజానీకానికి ప్రత్యేకించి రాజమండ్రి ప్రజానీకానికి సోదరి సోదరీమణులకి, ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకి మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారం. రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది గోదావరి తీరం. ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత ఉన్న చోట భాష అన్నీ ఎదుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల. కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేల. అలాగే ఎంతో మంది కళాకారులకి సామాజికవేత్తలకి జన్మనిచ్చింది. మనకిష్టమైన బాపు రమణుల్లో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నేల. ఇది చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక. ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది. దీనిని వాడకుండా వదిలేసాం. దీన్ని ఎలా చేయాలి అనేది చాలా మంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద మంచిగా ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఒక్క ప్రాజెక్టే కాదు, దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం. ఈ రోజున దాటి మీద కొన్నేమో ఇవి ప్రణాళికలు సిద్ధంగా అవడం, కొన్నేమో పనులు పూర్తి అవ్వడం, ఇలా చేస్తా ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో 2024 ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలి. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అనుకొని ప్రతిదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఊహించుకుంటే దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్టుకి ముందుగా స్టార్ట్ దాదాపు ఒక 800 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల. ఇవన్నీ కాకుండా దాదాపు 4 లక్షల మంది పూర్తయితే 4 లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల మినిమం అని, అంతకుమించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ప్రత్యేకించి ఇందాక సోదరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారు చెప్పినట్టుగా మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అది పదంలాగా ఉండిపోద్ది. మీకు తెలుసు కదా, మీరు బైకుల్లో, నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో తిరుగుతుంటే మీ బైకుల సౌండ్ నాకు తెలిసి ఎలా ఉంటాయి, ఆపం ఉంటాయి, బైక్ సౌండ్ చెవులు సిల్లు పడేలా ఉంటాయి. ఎందుకని మీరు కోరుకుంటారు సీసీ ఎక్కువ ఉండాలి, పవర్ ఎక్కువ ఉండాలి ఇంజన్లో. పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంజన్ అంత ముందుకెళ్తుంది. అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇక్కడ మన శక్తివంతమైన మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే, దానికి 100 ఇంతలు మించిన శక్తివంతమైన నాయకులు, శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలీలుగా అవుతాయి, వెంటనే చాలా తొందరగా పూర్తి చేయొచ్చు. అందుకనే దీన్ని మనం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే పదం మీకు అర్థం కావడానికి చెప్తున్నాం. మీ బైకులు గుర్తుపెట్టుకోండి,
వేగంతో ఎంత ముందుకు వెళ్తాం. కాకపోతే ఆ వేగం మనకి గమ్యానికి చేర్చేలా ఉండాలి. అందుకని అలాంటి చాలా ప్రత్యేకమైన గైడ్ లైన్స్ తోటి ముఖ్యంగా ఈరోజు మనకి విచ్చేసిన మన టూరిజం శాఖ కేంద్ర టూరిజం శాఖ మార్చులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఈ రోజున మన స్టేట్కి మద్దతు ఇవ్వటం ఈరోజు మొదటిసారి కాదు. ఈ రోజున మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మనకి ఈ రోజున దాన్ని ప్రైవేటీకరణ కాకుండా మనం కాపాడగలిగామంటే దానికి ముందస్తుగా దానికి మనకి బీజాలు చేసింది గజేంద్ర సింగ్ షెకావత్ గారు జలశక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు. పోలవరం ప్రాజెక్ట్ ని సో ఐ బీన్ టెలింగ్ యూ దట్ హౌ మచ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ పోలవరం ప్రాజెక్ట్స్. పోలవరం ప్రాజెక్ట్ ఆయన మనకున్న అంటే నిజంగా చెప్పాలంటే నాకు కూడా అంత డీటెయిల్డ్ గా నేను అర్థం చేసుకోలేనేమో, కానీ ఆయన బీయింగ్ ఎ పబ్లిక్ సర్వెంట్, ఫార్మర్ పబ్లిక్ సర్వెంట్, ఆయన అర్థం చేసుకుని పోలవరం ప్రాజెక్ట్ ని వెంటనే దాన్ని దాన్ని వర్క్ చేసి పెడితే, దానికి కావాల్సిన వర్క్ చేసి పెడితే ఈ రోజున ప్రైవేటీకరణ ఆకుండా ఉందంటే దానికి ఆయన వేసిన నాంది అంత బలమైంది. ఎప్పుడు Gajendra Singh Shekhawat ji always wants our Andhra Pradesh to be very progressive, to have a greater development, and he would like all the support which is needed, and he would extend that. This is not the first time, this is not going to be the last time. As long our NDA government continues, the growth will happen in a fast-paced manner. And we are grateful to you, sir. We are extremely grateful to you for the support you have extended. ముఖ్యంగా ఈ అఖండ గోదావరి ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ లో కానీ ఇదే రివర్ ఫ్రంట్ అని చెప్తా ఉన్నాం మనం. ప్రత్యేకించి మనకి 974 కిలోమీటర్ల కోస్తా తీరం, కృష్ణా నదీ తీరం, గోదావరి, ఇంకా మన తూర్పు గోదావరి, మన ఆంధ్రాకి వెళ్తే అనేక చిన్న చిన్న నదులు, నాగావళి, వంశధార, ఇట్లాంటి అన్నింటిలో కూడా ఎప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా మనకి రివర్ ఫ్రంట్ ఉంటుంది. అంటే మనం ఒడ్డును కూర్చొని చూడగలిగే పారుతుంటే దాన్ని మిగతా దేశాలు విపరీతమైన టూరిజం డెవలప్ చేస్తారు. మనకి నదులు అనేవి మనం ఎలా చూస్తామంటే విదేశాల్లో కేవలం అక్కడ కూర్చోబెట్టి రెస్టారెంట్స్ లేదంటే ఇవి పెడతారు. మన నది మన జీవనంలో భాగం, మన నది మన సంస్కృతిలో భాగం మనకి. అలాంటి భాషా సంస్కృతులు పరివిడిల్లే తిరువాక ప్రాంతాలు మనం. అందుకని వీటిని ముఖ్యంగా మనం కూర్చొని పుష్కర్ ఘాట్లు డెవలప్ చేయడంతో పాటు ముఖ్యంగా మన కళలు వీటి మొత్తం చూస్తే దాదాపు అక్కడ మనకున్న షాప్స్ పెట్టడం కానీ, మన సంస్కృతికి సంబంధించిన షాప్స్ కానీ ఇవన్నీ పెట్టడానికి చాలా బలమైన ప్రణాళిక చేశారు. ఇది మీకు ఇన్ డీటెయిల్ మీకు తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇది ఒక్కటే కాకుండా మనకి అన్నవరం కానీ, గండికోట కానీ, అలాగే మళ్ళీ కూర్చోబెట్టి మనకి ఈ శ్రీశైలం కందులు దుర్గేష్ గారి నాయకత్వంలో ఆయన విదేశాలకు కూడా వెళ్ళారు. ఇక్కడి నుంచి వియత్నాం వెళ్ళి ప్రత్యేకించి బుద్ధుడికి మన బుద్ధ భగవానికి సంబంధించిన అవశేషాలని ఆయనకు అందజేయడం జరిగింది. ఇలాంటి వాటన్నిటికీ అంటే మన టార్గెట్ ఏంటంటే ఆయన ఆధ్వర్యంలో ఈ 4 ఏళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో 2035 నాటికి 35 లక్షల పర్యాటకులను అఖండ గోదావరి ప్రాజెక్టు ఆకర్షించేలాగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునర్జీవం పోసేలాగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, అలాగే పర్యాటక రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్న ఆలోచనతో ఉన్న మన నేలబిడ్డ కందుల దుర్గేష్ గారు వారి సారథ్యంలో రాష్ట్ర పర్యాటక రంగం ముందుకు పోతుందని తెలియజేస్తూ, అలాగే మన రాజమండ్రి ఎంపీగా మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోదరీమణులు మనకి ఆవిడ సహకారం ఇవ్వకపోతే, ఆవిడ దీన్ని ముందుండి తీసుకెళ్ళకపోతే మటుకు దీన్ని మెటీరియలైజ్ చేయడం కష్టం. ఎందుకంటే ఇన్ని పనుల మధ్యలో మన పని చెప్పడానికి చాలా తిరగాల్సి వస్తుంది. ఇవన్నీ చెప్పినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన
ప్రతి ప్రభుత్వ అధికార యంత్రాంగం అందరికీ అలాగే పోలీసు యంత్రాంగం అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా గజేంద్ర సింగ్ మన టూరిజం శాఖ మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు మనకి ఎలాంటి నేల నుంచి వచ్చారంటే ద ల్యాండ్ ఆఫ్ వాలర్, ద ల్యాండ్ ఆఫ్ హీరోయిజం, ద ల్యాండ్ ఆఫ్ వీరత. అంటే వీరులు పుట్టిన నేల నుంచి వచ్చారు. రాజస్థాన్ ఒక రాణా ప్రతాప్, ఒక దుర్గాదాస్ రాథోడ్, వీళ్ళు పుట్టిన నేల నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ గారు వచ్చారు. అందుకే ఆ పౌరుషం ఉన్న నేల, ఆంధ్రలో పౌరుషం ఉన్న నేలని స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. అందుకని మీ అందరికీ మరోమారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సార్, ఆనరబుల్ మినిస్టర్ శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ji, and we're grateful to you for extending your support, and we're truly grateful to Honorable PM Shri Narendra Modi ji and all the central leadership. Thank you. Jai Bharat, Jai Hind. And now with the utter power, please shout Bharat Mata Ki! Bharat Mata Ki! On the auspicious occasion of the laying of foundation stone of various tourism projects sanctioned under the able leadership of Honorable Prime Minister Narendra Modi Garu, on the recommendation of the able Chief Minister Nara Chandrababu Naidu Garu, and on continuous persuasion of my dear friend Deputy Chief Minister Shri Pawan Kalyan Garu, and our State President and my fellow MP Honorable Purundeshwari ji, today in this program on the dais, Shri Pawan Kalyan ji, Honorable Purundeshwari ji, Minister of Tourism Honorable Shri Durgesh ji, Minister in charge and Minister of Jal Shakti, my former department, Nimala Ramanaidu Garu, fellow member of Legislative Assembly, dear party officials, ladies and gentlemen, today at this on the banks of river Godavari, it's my great privilege to stand before you in the historic city of Rajamundry on the banks of this sacred river on Pushkar Ghat. It's a moment of pride and purpose as I stand before you to share a story. The story of India's tourism, the story of India's tourism transformation, the story of tourism potential in our country. Dear friend, a story where culture meets commerce, heritage meets hospitality, and spirituality meets sustainability. Under the bold and transformative leadership of Honorable Prime Minister Narendra Modi Garu, and under the regime of this double-engine government in state of Andhra Pradesh, tourism in India has moved from being a sector of potential to a pillar of progress. Dear friends, in 2023, tourism contributed 10% in global economy. But if we look towards India, it contributes only 6% in the country's economy. And the momentum is only accelerating and continuously picking up. With over 3 billion domestic visitors and nearly 20 million international arrivals expected in this year,
India is fast becoming one of the world's. बहुत धन्यवाद. Everybody put your hands together. మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యశ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ గారికి ఈ సందర్భంగా ఆంధ్రావళి అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వారు నిర్వహిస్తున్నటువంటి అఖండ గోదావరి ప్రాజెక్ట్ కార్యక్రమానికి ఇంతటి బృహత్తరమైనటువంటి వేడుకలకు శ్రీకారం చుట్టడం జరిగింది. విచ్చేసినటువంటి గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు కొనితెల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆనరబుల్ ఎంపీ గారు రాజమహేంద్రవరం గౌరవనీయులు శ్రీమతి డి పురంధేశ్వరి గారికి ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వని మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తోంది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ. విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. గౌరవనీయులు ఎన్ రామనాయుడు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ మరియు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.